హాయ్, ఈరోజు మనం అతి పురాతనమైన సర్పం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఆలయ ప్రాంగణంలో చుట్టూ పాముల విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అవి కేవలం విగ్రహాలు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అవి మన దేశంలో ఒకప్పుడు నివసించిన పాముల ఆనవాళ్లు కూడా అయి ఉండవచ్చు. ఇప్పుడు కాస్త వెనక్కి వెళితే 46 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే 4.6 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఎంత పురాతనమైన శక్తివంతమైన సర్పం గురించో అర్థం చేసుకోవచ్చు. చెప్పాలంటే ఇప్పటి వరకు దొరికిన అతి పొడవైన సర్పాల్లో ఇదే అతి పెద్దది. ఇది గుజరాత్లో బయటపడింది. మనం సినిమాల్లో చూసిన అనకొండా, డైనోసార్స్ కూడా దీని ముందు చిన్న బల్లిలా కనిపిస్తాయి. పెద్ద పెద్ద ఏనుగులని నోట్లో వేసుకొని గుట్టుక్కున మింగేసే కెపాసిటీ ఈ పాముకు ఉంటుంది. అంత శక్తివంతమైన పామును చూసిన జనం ఈ సర్పాన్ని శివుడి మెడలో ఉండే వాసుకి సర్పం అని అంటున్నారు. ఈవెన్ సైంటిస్టులు కూడా ఆ సర్పానికి వాసుకి అని పేరు పెట్టారు. నార్మల్ జనం అలా పేరు పెడితే ఓకే, కానీ సైంటిస్టులు కూడా అలా వాసుకి అని పేరు పెడితే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో ఈ వీడియోలో చెప్పుకోబోయే గుజరాత్లో ఆ సర్పం నిజంగానే మహాశివుడి మెడలో ఉండే వాసుకి అనే దైవ సర్పమా? అసలు ఈ పాము ఆనవాళ్లు సైంటిస్టులకి ఎలా చిక్కాయి, ఏ పరిస్థితుల్లో చిక్కాయి, ఇంకా దీనికి ముందు అతి పెద్ద పాముగా రికార్డుకి ఎక్కిన టైటనోబోవా పాముకి దీనికి ఉన్న పోలికలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక మ్యాటర్లోకి వెళితే ప్రెజెంట్ వైరల్ అవుతున్న ఈ వాసుకి సర్పం ప్రపంచంలోనే అతిపెద్ద సర్పం అని అంటున్నారు. కానీ దీనికంటే ముందు కొలంబియాలో దొరికిన టైటనోబోవా స్నేక్ ఆ టైంకి అతిపెద్ద పాము. అలాంటి పామును బీట్ చేసిన వాసుకి గురించి తెలియాలంటే ముందుగా మనం టైటనోబోవా స్నేక్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ టైటనోబోవా అనే స్నేక్ ని 2000 సంవత్సరంలో కనుక్కున్నారు. కనుక్కోవడం అంటే అదేదో బతికున్నప్పుడు కనుక్కోవడం కాదు. జస్ట్ టైటనోబోవా స్నేక్ ఫాజిల్స్ ని మాత్రమే కనుక్కున్నారు. ఇక్కడ ఫాజిల్స్ అంటే ఒక జీవి చనిపోయిన తర్వాత దాని ఆనవాళ్లు స్కెలిటన్ రూపంలో మట్టిలో ఉండిపోతాయి. ఆ అవశేషాలని ఫాజిల్ లేదా శిలాజం అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ శిలాజం యొక్క ఏజ్ ని కార్బన్ డేటింగ్ ద్వారా కనుక్కోబడుతూ ఉంటుంది. మొదట వీటి ఎముకల్ని చూసిన అక్కడి జనం వీటిని క్రోకడైల్ ఎముకలు అనుకున్నారట. ఆ తర్వాత సైంటిస్టులు ఎంటర్ అయ్యారు. అయితే ఈ ఎముకల్ని ల్యాబ్కి తీసుకొని వెళ్లారు. ఇక్కడ సైంటిస్టులు చేసే ల్యాబ్ టెస్టులు, రీసెర్చ్లు కూడా క్రోకడైల్ జాతిలో ఏ జాతి క్రోకడైల్ అనేది కనుక్కునే ప్రయత్నమే చేశారు తప్ప ఇది పాము అని గుర్తించలేకపోయారు పరిశోధకులు. అలా చాలా ఏళ్లుగా రీసెర్చ్లు చేసినా కూడా వాళ్ళకి ఫలితం రాలేదు. ఎందుకు రిజల్ట్స్ రాలేదు అంటే అది క్రోకడైల్ కాదు కాబట్టి. ఆ విషయం వాళ్ళకి చాలా సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఆ తర్వాత ల్యాబ్ టెస్టులు మళ్ళీ మొదటి నుంచి చేసి చివరికి అది ఒక పామ్ స్కెలిటన్ అని కనుక్కున్నారు. ఇక్కడ సైంటిస్టులది కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆ ఎముకలు దొరకడమే ముక్కలు ముక్కలుగా దొరికాయి. ఏ ఎముకని ఎటు పెడితే ఏది క్రియేట్ అవుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. అందులోనూ ఇంత పెద్ద పాము దొరికిన ఆనవాళ్లు కూడా ఇంతకు ముందు పెద్దగా ఎక్కడా కనిపించలేదు. సో వన్స్ అది ఒక పెద్ద పాము అయి ఉండవచ్చు అని తెలుసుకున్న వెంటనే అటువైపు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రీసెర్చ్లో తెలిసిన విషయం ఏమిటంటే ఈ టైటనోబోవా స్నేక్ 13 మీటర్ల లాంగ్, 3 ఫీట్ల విడ్త్ ఉంటుందట. అంటే ఒక ఆయిల్ డ్రమ్ సైజ్ ఉంటుంది. దీని బరువు వచ్చేసరికి 2500 పౌండ్స్ ఉంటుంది. అంటే 1135 కేజీల పైనే ఉంటుందన్నమాట. అదృష్టవశాత్తు ఇది పాయిజనస్ స్నేక్ కాదు, అంటే దీనికి విషం ఉండదన్నమాట. దురదృష్టవశాత్తు ఈ స్నేక్ గనక మనిషిని చుట్టేసి వత్తేస్తే మన బాడీలో ప్రతి ఇంచ్ మీద 400 పౌండ్స్ ప్రెషర్ పడుతుందట. దీని ఫుడ్ కూడా భూమి మీద ఉండే జంతువులు కాదు, నీటిలో ఉండే పెద్ద చేపలు మాత్రమే ఇది తినేదట. ఇక ఇవి ఎప్పుడు అంతరించిపోయాయి అనే విషయం శాస్త్రవేత్తలే చెప్పలేకపోతూ ఉన్నారు. కాకపోతే ఇవి భూమిపై మనిషి జాతి పుట్టక ముందే అంతరించిపోయినట్లు సమాచారం. అలా దీని గురించి టెస్టులు, రీసెర్చ్లు అన్ని కంప్లీట్ చేశాక చివరికి దీని గురించి 2009లో న్యాచురల్ అనే ఒక జర్నల్లో పబ్లిష్ చేశారు. ఆ న్యూస్ వరల్డ్ వైడ్ గా వైరల్ గా మారిపోయింది. దానిని నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అండ్ డిస్కవరీ ఛానల్స్ కూడా కవర్ చేసి ద లార్జెస్ట్ స్నేక్ టు హ్యావ్ ఎవర్ లీవ్డ్ అని ఎలివేషన్స్ కూడా ఇచ్చాయి. బట్ ఆ ఎలివేషన్స్ ఎన్నో రోజులు నిలవలేకపోయాయి. ఆ ఎలివేషన్స్ కి అసలైన అర్హత నాది అంటూ ఆ ప్లేస్ కి వచ్చి కూర్చుంది మన ఇండియన్ పాము వాసుకి. గుజరాత్లో దొరికిన ఈ వాసుకి స్నేక్ గురించి తెలుసుకునే ముందు వాసుకి స్నేక్ కి పురాణాల్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో కూడా ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల్లో ఉన్న వాసుకి సర్పం నాగజాతి మొత్తానికి రారాజుగా ఉండేది. ఈ వాసుకి శివుడి మెడలో ఉంటుంది. మనం శివుడి విగ్రహం చూస్తే మనకి కనిపించే స్నేకే ఈ వాసుకి. ఈ వాసుకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. అతను మరెవరో కాదు, మహావిష్ణువు దగ్గర ఉండే ఆదిశేషుడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక వాసుకి గురించి మాట్లాడుకుంటే వాసుకి పడగపై నాగమణి అనే ఒక మెరిసే వజ్రం ఉంటుంది. దేవతలకి అమృతం దొరికే విషయంలో ఈ వాసుకి చేసిన సహాయం అనేది
అస్సలు మర్చిపోలేనిది. ఇంకా చెప్పాలంటే ఈ వాసుకి ఇనిషియేటివ్ తీసుకోకుంటే అమృతం తీసే ప్రాసెస్ చాలా కష్టంగా మారేది. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేయాలని ఒకరోజు డిసైడ్ అయ్యారు. క్షీరసాగర మదనం అంటే పాల సముద్రాన్ని చిలకడం. దానికోసమని కవ్వంగా మేరు పర్వతం కింద బేస్గా విష్ణువు కూర్మ రూపంలో వచ్చి హెల్ప్ చేశారు. ఆ మేరు పర్వతాన్ని చిలకడానికే తాడుగా వాసుకి వచ్చింది. ఒక పర్వతాన్ని చుట్టేసి దాన్ని తిప్పిందంటే వాసుకి శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు పట్టుకొని పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిందే అమృతం. ఇప్పటిదాకా పురాణాల్లో ఉండే వాసుకి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు గుజరాత్లో దొరికిన వాసుకి గురించి తెలుసుకొని ఆ తర్వాత రెండింటిని కంపేర్ చేస్తుందాం. గుజరాత్లో దొరికిన వాసుకి స్నేక్ కి సైంటిస్టులు పెట్టిన పేరు వాసుకి ఇండికస్. ఇక్కడ వాసుకి అనేది పేరుని తెలియజేస్తే ఇండికస్ అనేది మన కంట్రీని డినోట్ చేస్తుంది. టైటనోబోవా ఫాజిల్స్ 2009లో దొరికితే ఈ వాసుకి ఇండికస్ స్నేక్ శిలాజం 2005లోనే గుజరాత్లోని కచ్ డిస్ట్రిక్ట్లో దొరికాయి. గుజరాత్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఎడారి లాంటి పొడి ప్రాంతం గుర్తుకు వస్తూ ఉంటుంది. వర్షాలు తక్కువ, ఎండలు ఎక్కువగా ఉండే ప్రదేశం ఇది. కానీ ఈ శిలాజం మనకు ఒక కొత్త కథని చెబుతోంది. ఒకప్పుడు ఈ భూమి ఇలా ఉండేది కాదని. వాసుకి గురించి తెలుసుకున్న తర్వాత భారతదేశ చరిత్రలో మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు చాలానే ఉన్నాయని అర్థమవుతుంది. ఐఐటి రూర్కీ పరిశోధకులు ఈ శిలాజాన్ని కనుగొన్నారు. ఈ శిలాజం చాలా ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. వాస్తవానికి 4.7 కోట్ల సంవత్సరాల క్రితం గుజరాత్ ఒక ద్వీపంగా ఉండేది. మీరు విన్నది నిజమే. అప్పట్లో గుజరాత్ ఒక ద్వీపమే. ఆ సమయంలో పాకిస్తాన్, చైనా, హిమాలయాలు ఏవీ లేనేలేవు. ఆ టైంలో భారతదేశం ఇంకా దక్షిణ అమెరికా, ఆఫ్రికా నుంచి దూరంగా జరుగుతుంది. అప్పట్లో దక్షిణ అమెరికా, అర్జెంటీనా, ఆఫ్రికా ఇంకా భారతదేశం అన్నీ ఒకే భూభాగంలో ఉండేవి. నెమ్మదిగా భారతదేశం వాటి నుంచి విడిపోయి తన సొంత ప్రయాణాన్ని మొదలుపెట్టింది. వాసుకి ఇండికస్ లాంటి పాములు ఆ సమయంలో భూమిపై అత్యధికంగా ఉండేవి. డైనోసార్స్ అప్పటికే అంతరించిపోయాయి. మనిషి ఉనికి అప్పుడప్పుడే మొదలవుతుంది. అంటే అప్పట్లో ఈ పాములు భూమిపై రారాజులుగా ఉండేవి. ఇవి దాదాపు 50 అడుగుల పొడవు వరకు ఉండేవి. అంటే ఈనాటి ఓర్ ఫిష్, డూమ్స్డే ఫిష్ అంత పొడవు అన్నమాట. కానీ వీటికన్నా వాసుకి ఇండికస్ పాములు చాలా అంటే చాలా బలిష్టంగా ఉండేవి. ఒకరిపై ఒకరు 10 మంది మనుషులు నిల్చుంటే ఉండే హైట్ ఈ వాసుకి పాము ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ వాసుకి ఇండికస్ ఫాజిల్స్ ని చూసిన సైంటిస్టులు దీన్ని కూడా మొదట క్రోకడైల్ ఫాజిల్ అని అనుకున్నారట. బట్ ఆ తర్వాత 9 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశాక చివరికి ఇది క్రోకడైల్ కాదు, ఒక పెద్ద పాము అని తెలుసుకున్నారు. అలా వాసుకి ఇండికస్ స్నేక్ గురించి డీటెయిల్స్ ని 2024లో పబ్లిష్ చేశారు. ఆ డీటెయిల్స్ ప్రకారం ఈ పాము 47 ఇయర్స్ క్రితంది అని అర్థమవుతుంది. దీని లెంత్ వచ్చేసి 15 మీటర్స్, వెయిట్ వచ్చేసి 1 టన్ వరకు ఉంటుందట. అంటే ఎలా చూసినా టైటనోబోవా స్నేక్ కంటే కాస్త తక్కువ వెయిటే అని చెప్పుకోవచ్చు. కానీ టైటనోబోవా కంటే చాలా భయంకరమైనది అండ్ శక్తివంతమైనది. టైటనోబోవా చేపల్ని తింటే వాసుకి స్నేక్ డైరెక్ట్గా మనుషుల్ని, ఏనుగుల్ని గుటుక్కున మింగేసేదట. మరైతే ఈ వాసుకి పురాణాల్లో ఉన్న వాసుకి సంబంధం ఉందా అని అడిగితే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే సాగర మదనం చేసే టైంలో ఆ వాసుకి ఆ కష్టాన్ని తట్టుకోలేక విషాన్ని కక్కినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ పురాణాల్లో ఉన్న వాసుకి స్నేక్ విషపూరితమైనది అని అర్థమవుతుంది. బట్ గుజరాత్లో బయటపడ్డ వాసుకి విషపూరితమైనది కాదు అని పరిశోధకులు చెబుతున్నారు. మరి రెండు ఒకటి కానప్పుడు దానికి వాసుకి అని పేరు ఎందుకు పెట్టారు అనే డౌట్ రావచ్చు. అయితే అలా పేరు పెట్టడానికి రీజన్ మొదటిది ఆ స్నేక్ చాలా పెద్దగా ఉండటం, రెండవది అది మన దేశంలో దొరకటం. మన దేశంలో దొరికింది కాబట్టి పలకడానికి ఈజీగా పురాణాల రిఫరెన్స్ తో వాసుకి అని సింపుల్ గా పేరు పెట్టారు. సో పురాణాల వాసుకి ఈ వాసుకి సంబంధం లేదని తెలిసిపోయింది. అన్ని లక్షల సంవత్సరాల ముందే ఇన్ని జీవులు బ్రతికి అంతరించిపోయాయి అంటే ఇంకా ఎన్ని జీవులు ఇలా చనిపోయి మట్టిలో కలిసిపోయాయో అర్థం చేసుకోవచ్చు. వాటితో కంపేర్ చేస్తే మన లైఫ్ చాలా చిన్నది. అయినా ఇంత చిన్న లైఫ్లోనే భూమిని నాశనం చేస్తూ ఉన్నాం. అంత పెద్ద జీవులే కాల గర్భంలో కలిసిపోయాయి. మనుషులం మనమెంత? ప్రకృతితో మనం చేసే వికృత చేష్టలు ఏనాటికైనా వికటించక తప్పదు. ఆనవాళ్లు కోల్పోకముందే ఇతర జీవులపై ఆధిపత్యాన్ని మానుకొని ప్రకృతితో మమేకమై చక్కగా జీవిద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.